దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యంలో ఫేమస్ కావటానికి సేవకులుగా ఉన్నవారు అందరినీ ఆకర్షించడానికి, వారి ప్రాంతంలో కానీ వారు నివసిస్తున్న దగ్గర చాలా ఫేమస్ అయ్యి అందరినీ ఆకర్షించి ఒక గుర్తింపు పొందటానికి కొంతమంది సేవకులు చేసే జిమ్మిక్కులు బైబిల్కి విరుద్ధంగా ఉంటున్నాయి. వాక్యానుసారం కాకుండా బైబిల్కు సరిపోల్చని విధంగా సంఘ నియమాలకు విరుద్ధంగా చేస్తూ కొంతమంది సేవకులు, ప్రవక్తలు, పెద్దవాళ్ళు అనబడుతున్న వారు ఏదేదో చేస్తూ మాకిది జ్ఞానమని, దేవుడు చెప్పాడని, ఇదే కరెక్ట్ అని, ఇదే సరైన మార్గం అని చెప్తూ క్రైస్తవ్యాన్ని గందరగోళంలోకి తీసుకువెళ్తున్నారు. కొంతమందిని అబద్ధ ప్రజలుగా చిత్రీకరించి, అంటే వారు అబద్ధ బోధలు చేసి అబద్ధ ప్రవక్తలుగా మారి క్రైస్తవ్యంలోని చాలా మందిని కూడా అబద్ధంలోకి నెట్టివేస్తున్నారు. చాలా దురదృష్టకరం. బైబిల్లో కొన్నిటిని తీసుకొని దానికి కొన్నిటికి ఆపాదించి మేమేదో గొప్ప అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు చాలా మందిలో కనబడుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ కానీ సోషల్ మీడియా విరివిగా వాడబడుతున్న ఈ సమయంలో ఏదో విధంగా ఒక కొత్త జిమ్మిక్ చేసి, కొత్త ట్రిక్ చేసి, ఎవరికి తెలియనివి చేసి ఇదే కరెక్ట్ అని చెప్పి అందరిని నమ్మించి ఫేమస్ అవ్వాలని, వారు చాలా గొప్ప వాళ్ళని చెప్పుకోవడానికి చాలా తాపత్రయపడుతున్నారు, చాలా ఆరాటపడుతున్నారు. ఒక పాస్టర్ క్రీస్తు రాయబారి అని చెప్పుకుంటున్నారు. మరి క్రీస్తు రాయబారి అని చెప్పుకొని క్రీస్తుతో కాకుండా ఎక్కడో పాత నిబంధన గ్రంథంలోని ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి వారి సంఘంలో బోధిస్తూ ఇదేదో పెద్ద గొప్ప ప్రవక్త, లేకపోతే ఇదే సరైన విధానం అంటూ చెప్తున్నారు. వారి సంఘంలో ఉపవాసం ఉంటూ ఆయన గోనె పట్ట కట్టుకొని, గోనె సంచి పట్టుకొని ఆయన మీద అందరూ బూడిద పోస్తున్నారు. ఆ బూడిద పోస్తూ ఆయన ఏదో ప్రార్థన చేస్తున్నట్టుగా అక్కడ ఉంది. అంటే ఉపవాసం ఉండటం కానీ, ప్రార్థన చేయటం కానీ, గోనె పట్ట కట్టుకోవాలి, బూడిద పూసుకోవాలి అని పాత నిబంధనలు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కొత్త నిబంధన సంఘంలో తీసుకొచ్చి ఇదే కరెక్టు, ఇలానే చేయాలి, ఇలానే చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తారు అని అక్కడ చెప్తున్నారు. ఎంతవరకు ఇది సమంజసం ఎవరికి అర్థం కాదు. ఒకసారి ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. ఒకసారి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఎలా ఆయన మీద బూడిద పోస్తున్నారో, ఏం కట్టుకున్నారో ఒకసారి ఆ వీడియో చూడండి. ఉపవసించి మనస్సు నిబ్బరము చేసుకొని గోనె పట్టా కట్టుకుని ధూళి తలపైన వేసుకొని చేసే ఈ ప్రార్థన పరిశుద్ధ గ్రంథమందు అత్యంత శక్తివంతమైన ప్రార్థనగా ఎంచబడి ఉన్నది. ఈ ప్రార్థన దేవుని ప్రజల క్షేమము కొరకు నాటి దినములలో ప్రవక్తలు చేయగా, నేటి కాలపు కన్నిటి ప్రవక్త దైవజనుడు క్రీస్తు రాయబారి గారు అదే రీతిలో దేవుని దగ్గర అంగలార్పు ప్రార్థనలు చేయడం జరిగింది. చూశారుగా, సంఘం అనుకుంటా, సంఘంలో మొత్తం ఆయన గోనె పట్ట కట్టుకున్నారు క్రీస్తు రాయబారి గారు. ఆయన మీద అంత బూడిద పోస్తున్నారు. సో ఆ బూడిదలో ఆ గోనె పట్ట కట్టుకొని ఆయన ప్రార్థన చేస్తున్నారు. నిజమే, పాత నిబంధనలో కొంతమంది దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కార్యాలు జరిగించాలని తమను తాము తగ్గించుకున్న దానికి సూచనగా, అంటే తమ దుమ్ము ధూళి అని చెప్పుకొని మీరే గొప్ప, మీ దేవుడే కార్యం చేయగలడు అనే ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక అచంచలమైన తగ్గింపుకు సూచనగా ఉన్న ఆ బూడిద గోనె పట్ట కట్టుకొని దేవుడి దగ్గర ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి కొన్ని కార్యాలు జరిగాయి. ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఉన్నాం. కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు కానీ, శిష్యులు కానీ, అపోస్తులుడు ఎవరైనా కానీ ఈ బూడిద పూసుకొని లేకపోతే గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినట్టుగా ఎక్కడా లేవు. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో నువ్వు విశ్వాసంతో
విశ్వాస సహితమైన ప్రార్థనే రోగిని స్వస్థపరుస్తుందని చెప్తున్నారు. ఒక నమ్మకమైన ప్రార్థన. అపోస్తులను పేతురు అనేక అద్భుత కార్యాలు జరిగించారు. శృంగారం దేవాలయం దగ్గర ఊచ చేయగల వారిని, కాళ్ళు లేని వారిని కానీ బాగు చేశారు. ఆయన ఎక్కడేమి బూడిద పూడ్చుకోలేదు కదా, ఎక్కడేమి గోనె పట్ట కట్టుకోలేదు కదా, ఎక్కడ అది లేదు. ఆ పాత నిబంధనపు ఇది ఇందులో కొత్త నిబంధనలోకి తీసుకొచ్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టడం, ఇదేదో కరెక్ట్ అయినటువంటి నేనేదో కొత్తగా కనుక్కున్నానని చెప్పటం. పైగా ఆయన క్రీస్తు రాయబరట. క్రీస్తు రాయబడినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమన్నాను. మరి క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు గారు ఎక్కడైనా ఇది చేశారు? బూడిద పూసుకోమని చెప్పారా? లేకపోతే గోనె పట్ట కట్టుకోమని చెప్పారా? కొత్త నిబంధనల సంఘంలో క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘంలో ఉంటూ ఇలా చేయడం ఏంటి? ఇదేదో మభ్యపెట్టే రకం కాదా? మీరేదో గొప్పని చెప్పుకోవడం కాదా? సంఘ నియమాలకు ఇది విరుద్ధం కాదా? స్వయంగా యేసుప్రభు వారు చెప్పారు కదా, ఉపవాసం ఉన్నప్పుడు మీరేదో ఒక ముఖం వికారం చేసుకొని ఇంకేదో చేసుకొని అలా ఉండబాకండి అని చెప్పారు కదా. రహస్యంగా ఉండమన్నారు. అది సాధ్యం కాబట్టి సంఘంలో ఉపవాసం ఉంటే చక్కగా ప్రార్థన చేసుకోమన్నారు. విశ్వాసంతో ప్రార్థన అంతేగాని 10 మందికి తెలిసేలా, 10 మందికి డప్పు కొట్టుకునేలా నీ ఉపవాసం ఉండొద్దని చెప్పారు కదా. ఉపవాసం వల్ల, ప్రార్థన వల్ల కార్యాలు జరుగుతాయి. జరిగితే అది తగ్గింపుకు సూచనగా ఉండాలి. ఈరోజు కొత్త నిబంధనలో ఆ రోజు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకోవడం తగ్గింపుకు సూచన అయితే, ఇక్కడ ఆత్మలో దీనత్వం కలిగి ఉండాలి. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ తగ్గింపుతో దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. ఆత్మలో తగ్గింపు కలగాలి. బూడిద పూసుకోవాల్సిన పని లేదు, గోనె పట్ట కట్టుకోవాల్సిన పని లేదు, బట్టలు ఇప్పుకొని ప్రార్థన చేయాల్సిన పని లేదు, ఇంకేదో సున్నమో బూడిదో ఇంకేదో కట్టుకోవాల్సిన పని లేదు. కానీ తగ్గింపు, ఆత్మలో తగ్గింపు కావాలి. ఆత్మలో తగ్గింపు కావాలి. ఉపవాసపు ఆ ప్రార్థనలో తగ్గింపు కావాలి. దేవుడే కార్యం జరిగిస్తాడనే ఒక అచంచల విశ్వాసం కలిగి ఉండాలి. అటువంటి ప్రార్థన కార్యాలు జరిగిస్తే తప్ప కొత్తగా మళ్ళీ బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు. క్రీస్తు రాయవారు ఎవరో ప్రజలను మభ్యపెడుతున్నారు, తప్పుదోకు తీసుకెళ్తున్నారు, తప్పుడు ప్రవచనాలు చెప్తున్నారు. త్వరగా ఫేమస్ అవడానికి, అందరిని ఆకర్షించడానికి ఇదేదో కొత్త రకం జిమ్మిక్కులాగా చేస్తున్నారు. ఇలా కొత్త రకం ట్రెండ్ క్రైస్తవ్యంలో చాలా వస్తున్నాయి. జాగ్రత్తగా వాక్యానుసారంగా, కొత్త నిబంధనానుసారంగా, సంఘ నియమాలకు అనుసరణీయంగా ఏది ఉంటుందో అది నమ్మాలి. కానీ ఇలా వచ్చినాయని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి తీసుకొస్తారు, ఏదో ఒకటి క్రైస్తవులు రుద్దుతారు. అవన్నీ నమ్మటం వల్ల మన విశ్వాసం బలహీన పడుతుంది. అసలు వదిలిపెట్టి ఇంకేదో పట్టుకున్నట్టుగా అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా వాక్యానుసారంగా క్రీస్తు బోధించిన విధంగా, అపోస్తలులు బోధించిన విధంగా నడుచుకోండి. ఇటువంటివి కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. వారు ఫేమస్ కావడానికో, మరో రకంగా వారు గుర్తింపు పొందుకోవడానికో కొత్త రకం ట్రెండ్స్ వస్తుంటాయి. ఇవన్నీ జిమ్మిక్కులు, వాక్యానుసారం కానివి ఎవరు నమ్మొద్దని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటున్నాను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ఆమెన్.